ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం ఎవరైతే 8 గంటల దినం పనిచేస్తున్నారో ఈ రోజులలో గతంలో 18 గంటల పనిచేసి వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసము, అదేవిధంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడంలో దాదాపు 20,000 మందితో భారీ ర్యాలీ తీసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ ప్రపంచంలోనే ఇతర దేశాలలో ఒక మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి విగ్రహం ఎవరు కూర్చోబెట్టుకోలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు మన లోక్ షాయిర్ సాహిత్యరత్న అన్నబోస్ రెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కుబీర్లో అంగరంగ వైభవంగా అక్కడ డీజే పాటలతో, డప్పు సప్పులతో, బాజా భజంత్రులతో అక్కడ జోర్దార్గా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు, మాదిగ సమాజం అధ్యక్షుడు విఠల్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ బాబు గారు, అదేవిధంగా వెన్నెల సతీష్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తము ఈ జయంతి వేడుకల్లో అక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ విజయ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ నాగేష్ సార్ గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనిల్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ విక్రమ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు ఏషాల దత్తాత్రేయ గారు, బౌడి అభి గారు, స్వచ్ఛంద్ గారు, అదేవిధంగా ఆత్మ చైర్మన్ సిద్ధమవార్ వివేకానంద గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన సమాజం మిత్రుడైనటువంటి కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ప్రముఖులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా అక్కడ అన్నబోస్ రెడ్డి జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి అన్నబోస్ రెడ్డి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ అన్నబోస్ రెడ్డి జయంతి ఇక్కడ చూస్తున్నారు మీరు, కొన్ని వందల మంది ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు మేమందరము మా పిల్లలను అన్నబోస్ రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడిపిస్తూ ఈ సమాజంలో మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరును తీసుకువస్తామని అక్కడ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు చదువుకొని అంబేద్కర్ లాగా ముందుకు సాగుతామని అక్కడ ఈ జయంతిలో తెలపడం జరిగింది.